వెల్కమ్ టు పురాలోక. ఇక్కడ మనం అయితే చూసుకునే భారతీయుడి సినిమా రివ్యూ కోసం అయితే వచ్చిన భారతీయుడి సినిమా వచ్చేసి ఎలా ఉంది ఏంటనేది మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. పబ్లిక్ మాటల్లోనే సినిమా ఎలా ఉంది అనేది ఒకసారి అయితే మనం అడిగే ప్రయత్నం చేద్దాం. యాక్టింగ్ దీంట్లో 6 ప్యాక్ కూడా ఉంటుంది, బాడీ ఉంటుంది. ఇంకోటి ఆయన ఓన్లీ 1 వీల్ ఫైట్ ఉంటుంది అనమాట, 20 మినిట్స్. ఆయన ఏజ్లో ఆ 1 వీల్ ఫైట్ అంత చేస్తాడు అనమాట. 20 మినిట్స్ ఉంటుంది, వెళ్తానే ఉంటుంది, మళ్ళీ ఆగి చేయడు, వెళ్తానే ఉంటుంది. కిలోమీటర్స్ పరిగెడతాడు. మెట్రో ఉంటుంది, మెట్రో తర్వాత ఎక్కడ అంటే ఆ వయసులో అలా చేసాడు. నిజంగా బాగా చూపించాడు. ఎక్కడ ఒక అంటే డూబులు వాడినా తెలియదు కానీ అది వాడారని కూడా తెలియలేదు. మీరు చూసారా కదా సినిమా? అందుకే చెప్తున్నాను. సినిమా రేటింగ్ ఎంత ఇస్తారు? నేనైతే 5కి 4.5 ఇస్తాను. రకుల్ ఏం లేదు, ఆవిడ్ని హీరోయిన్ అని పెట్టకుండా బాబీ గారు కూడా నాకు అంత అలా అనిపించలేదు. పోలీస్ క్యారెక్టర్ ఫస్ట్ లో మన పార్ట్ 1లో వాళ్ళ నాన్నగారు చేసిన క్యారెక్టర్ మనకు బాగా హత్తుకుంటుంది, బాగుంటుంది. ఈ సినిమాలో అంత నాకైతే అనిపించలేదు ఆ పోలీస్ రోల్. అంటే ఫస్ట్ లో ఆయన వేసే ఎత్తుగడలు బాగుంటాయి, ఇక్కడ ఈయన వేసే ఎత్తుగడలకి ఈయన ఇచ్చే ఎక్స్ప్రెస్ అంత నాకు అనిపించలేదు. ఏందో నాకు మీడియాలో కూర్చుంటే ఈ సీన్కి ఈయన కావాలన్నారని పెట్టుకున్నా అన్నారు. ఈ సీన్లో నార్మల్గా ఏదో కరెక్షన్ చేస్తున్నా మీరు బాగుపడండి, మీరు ఏమైనా డబ్బులు ఉంటే కట్టి అలా చూపించారు. అంత బ్రహ్మాండం. దానికన్నా ఈంది బాగుంది. ఎరా తిండిపోతు అంటే ఎరా ఇది అని అంటారు, అది బాగుంది. దానికి నా బాగా వచ్చింది బ్రహ్మానంద గారి కన్నా. చూడండి పబ్లిక్ ఏం చెప్తారు? పబ్లిక్ చూడండి అని చెప్తాను. చూసిన వాళ్ళకి మీరు ఈ ఫిల్మ్ బై శంకర్ గారు అని పడిన తర్వాత వెళ్ళిపోకండి. దాని తర్వాత ఇంకా 10 నిమిషాల సినిమా ఉంటుంది. ఆ బ్యాటిల్ 2025 గురించి చెప్తాడు, అది కూడా చూసి పండే అని చెప్తాను అనమాట. అదే ఇప్పుడు చెప్పాను, మీరు ఫిల్మ్ బై శంకర్ అని పడిన తర్వాత పార్ట్ 3 గురించి చెప్తాడు అనమాట. అదంతా ఎప్పుడు 1975 1945 గురించి అక్కడ ఆయన వచ్చి ఏం చేశాడు అనేది చెప్తాడు. ఓకే, రైట్ భయ్యా, థాంక్యూ. రైట్ ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఇది మీ సినిమా, మా సినిమా, మా అందరి సినిమా. ఫస్ట్ మీడియా మిత్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా మీరందరూ చూడండి ఫస్ట్. ఎందుకంటే మొత్తం మీ చేతుల్లోనే ఉంది. రాష్ట్రం, దేశం, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రపంచమే మీ చేతులు ఉంది. ఫస్ట్ మీలో మార్పు వస్తే మన రాష్ట్రంలో మార్పు వస్తుంది, మన దేశంలో మార్పు వస్తుంది. ఐ లవ్ యూ సినిమా. మీసం మెలేసి తోడగొట్టి చెప్తున్నా, ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా. మీరు ఏమైనా క్వశ్చన్ వేస్తే చెప్తా. రిక్వెస్ట్ ఏంటంటే రాజకీయ నాయకులు లేదు ఇప్పుడు దేశం, రాష్ట్రం కానీ దేశం కానీ మీడియా చేతిలో ఉంది. మీలో మార్పు రావాలి. ఎందుకంటే విద్యలో మోసం జరుగుతుంది, వైద్యంలో మోసం జరుగుతుంది, ప్రతి ఓటర్లో మోసం జరుగుతుంది. అవన్నీ వెలికి తీయాలనే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది, ప్రధానంగా మీడియాకు ఉన్నది. ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా చూడండి. మన రాష్ట్రం మారుతుంది, మన దేశం మారుతుంది. సూపర్ ఉంది. ఐ లవ్ యూ. నేను చెప్తున్నా కదా, అలాంటి సినిమాలు సెన్సేషన్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టారు. ఎందుకు మీ సినిమా ఇట్లా తీస్తారు? ఇంకా మంచి సినిమాలు మంచి కూడా కొనుక్కుంటా. కాకపోతే మన ఇండియన్ టూ, కాకపోతే మన భారతదేశం కోసం ఐ లవ్ యూ ఇండియా అని చెప్తాను. కాకపోతే సినిమాల స్టోరీ తమ్ము మాత్రం ఏం లేదు పోయా. అదే చెప్తున్నా, సినిమా స్టోరీ ఎలా ఉండాలో అసలు సినిమా స్టోరీ కూడా అసలు చెప్పుకోవడం ఏమీ లేదు. చెప్పాలంటే ఒక సిద్ధార్థని పెట్టిరల్లా, ఒక రకుల్ బీసీ పెట్టిన అక్కడ వరకు సినిమా ఓకే అనిపించింది. లాస్ట్ ఫైట్ ఒక క్లైమాక్స్ బాగుంది, ఫైట్ బాగుంది, ఒక 6 ప్యాక్ చేస్తాడు, అదొకటి బాగుంది. కాకపోతే స్టోరీలో ఏం లేదు. ఎంత ఇండియన్ టూ అంటే మళ్ళా భారతీయుడు ఎంత బాగుందో అంత పెట్టుకున్నాం. కానీ మళ్ళా నువ్వు శంకర్ తీయాలంటే ఒక ఏ రేమంతో పెట్టుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ కొడతారు. మున్సిపల్ పెట్టుకుంటాం ఏ రేమంతో మీ సినిమా బ్లాక్ బస్టర్ కొడతారు. సినిమా మాత్రం ఎక్కడ అసలు చెప్పుకోవడానికి ఏం లేదు. ఇంకా మంచి తీయాలి, మంచి కూడా కొనుక్కుంటాం. సార్ శంకర్ సార్, మీరు ఎందుకు ఇట్లా తీస్తున్నారు అర్థమైంది. సినిమాలో మంచి బ్లాక్ బస్టర్ తీయండి. ఒక టైంలో మీరు శంకర్ అంటే ఎంతో గొప్ప పేరు ఉంటుంది. ఐ సినిమాలో మంచి మీరు కొద్దిగా తీసుకుని మంచిగా, కాకపోతే స్టోరీ తప్పు ఉండలేదు. ఆ స్టోరీ మళ్ళీ తీయాలి మీరు, మళ్ళీ ఒక అపరిచితుడు లేక ఒక లేక అలా చెప్తున్నాను. సినిమా అక్కడక్కడ ఓకే అనిపించింది. సినిమా లాస్ట్ మూమెంట్ లో అర్థం కాదు. సినిమా చాలా ఇంకా బాగా తీసుకుని ఇంకా బాగుంటుండే. శంకర్ కెరియర్ ఒకటి మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా. నా పేరు రవిచారి, మాది డిఆర్డిఎల్ ఓల్డ్ సిటీ. సినిమా చాలా బాగుంది. శంకరు ఏది తీసినా కానీ సినిమాలో ఒక మెసేజ్ చూపిస్తాడు. సిద్ధార్థ్ కూడా ప్రతి ఇంటికి అట్లా కొడుకులేక ఉంటే ఒక ఇల్లు బాగుంటే ఒక ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటుంది, దేశం బాగుంటుంది చూపించిండు. మనము
దేశం బాగుంటే మనం కూడా మారాలి, మనం మారితే కూడా దేశం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. సమాజానికి ఇది ఒక మెసేజ్. శంకర్ ఏది తీసినా కానీ సినిమాలు అన్నీ ఆయన పాత సినిమాలు కూడా ఒక మెసేజ్ చూపించిండు. ఇంకోటి మన పొలిటికల్ అయిన డబ్బున్నోళ్ళు పార్ట్ 1 బాగుందా పార్ట్ 2 బాగుందా? పార్ట్ 2 బాగుంది. ఇలా ఇంత లంచం గురించి మనం ఇప్పుడు గరీబోళ్ళు ఉంటారు, ఎక్కడ ఆఫీస్కి పోయినా కానీ లంచం లంచం అంటారు. లంచం మీద ఎవరు పనిచేస్తలేరు. ఆ విధంగా లంచం దిక్కెళ్ళి చాలా బాగా చూపించిండు. ఇంకోటి ఏంటంటే ఇది పొలిటికల్ రాజకీయ నాయకులు కూడా ఇక్కడ డబ్బులు సంపాదించుకొని విదేశాల మంచి ల్యాండ్లు అవి కొనుక్కుంటారు. ఇంకోటి పథకాలు కూడా మనకు రావట్లేదు, అది కూడా బాగా చూపించిండు. చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ జాబులు వస్తలేవు. ఉన్నోళ్ళే జాబులు చూసుకుంటారు, బయట సెట్ అవుతారు. గరీబ్ వాళ్ళకు జాబ్ రావాలని లంచం. సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? సినిమాకు 100% పక్క 100% అయితే సినిమా బాగా ఉంది. మ్యూజిక్ కూడా బాగా ఇచ్చిన అనుదు రెహమాన్ లేక మ్యూజిక్ ఇచ్చిండు, చాలా బాగుంది. ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమా చూడాలి. పంపించేస్తున్నారు అనేది ఒక సినిమా కాన్సెప్ట్. ఈ సినిమా అయితే ఏం బాగాలేదు భయ్య. సినిమా చెప్పుకోవాలంటే రొట్టా స్టోరీ మొత్తం ఏమీ లేదు భయ్య. పెద్ద రాట్ అనుకోవచ్చు. సినిమాలో అస్సలు కాన్సెప్ట్ లేదు. సినిమాలో ఎప్పుడు సాంగ్ రావాలో ఎప్పుడు రావద్దని చెప్పకుండా ఇష్టం వచ్చినప్పుడు సాంగ్ వచ్చేస్తూ ఉంటుంది. మ్యూజిక్ అస్సలు ఏం బాగాలేదు. డైరెక్షన్ పరంగా కూడా ఏం నచ్చలేదు. సినిమా అస్సలు అంటే అస్సలు బాగాలేదు భయ్య. మీరు సినిమా చూడాలనుకుంటే కమల్ హాసన్ యాక్టింగ్, సిద్ధార్థ్ యాక్టింగ్ కోసం సినిమా చూడొచ్చు. జెంటిల్మెన్ మూవీ నుంచి నాకు శంకర్ గారు చాలా ఇష్టం, మా పేరెంట్స్కి ఇష్టం. సో ఆయన స్టోరీ టెల్లింగ్ అసలు ఎక్కడా తగ్గలేదు. ఎందుకు అంటే భారతీ 1లో ఉన్నట్టే ఒక రొమాన్స్ ఇదేంటిది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు. బట్ ద థింగ్ ఈజ్ ఇది భారతీ 1కి సంబంధమే లేని సబ్జెక్ట్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎమోషన్స్, లంచం గురించి, కరప్షన్ గురించి ఉన్న సబ్జెక్ట్. అది వాళ్ళు ట్రైలర్లో కూడా అది చూపించారు. దేర్ ఇస్ నథింగ్, వాళ్ళు మిస్లీడ్ చేసిన ఎంతవరకు కనెక్ట్ చేయగలిగారు ఆడియన్స్? అంటే ఎంతవరకు కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అని? చాలా డ్రాగ్ ఉంది. యాజ్ అన్ ఆడియన్స్ నేను చాలా సీన్స్లో ఐ క్రైడ్. నాకు బాధేసింది చాలా. బికాస్ మనం రోజు పేపర్లో అండ్ ఎవ్రీవన్ చూస్తుంటాము, మనకు జరుగుతుంది, వేరే వాళ్ళకి జరుగుతుంది ఆ బాధలు అవి. సో అవన్నీ చూసిన తర్వాత మనకు మంచిగా అనిపిస్తుంది. అది చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బాగా చూపించారు. కానీ శంకర్ గారు హైలీ అడ్వాన్స్డ్ ఉంటారు టెక్నికల్ గా పరంగా. కానీ అప్పుడే భారతీ 1లోనే ఆయన ముసలాయన, ఈ సినిమాలో ఇంకా ముసలాయన. బట్ ఫైట్స్ కానీ యూనిసైకిల్ మీద ఇలాంటి కొంచెం చిన్న లాజిక్స్ ఏమన్నా కొంచెం ఈ మనం చూస్తుంటాం కదా ఇప్పుడు సోషల్ మీడియాలో 100 years వాళ్ళు బాడీ బిల్డింగ్ చేసి ఇలా చూస్తుంటాం. వాళ్ళు ఎంత ఫిట్ ఉంటారు, 30 years వాళ్ళ ఫిట్నెస్ కూడా వాళ్ళకి కూడా ఉంది. సో ఆయన బర్మకాలను ఎంచుకొని అప్పటి నుంచి ఉన్నారు అంటే హిస్ బాడీ డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అవన్నీ చేయడానికి ఇట్స్ పాసిబుల్. మీకు సినిమా నచ్చిందా? నాకు నచ్చింది బికాజ్ నేను ఎమోషన్కి చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ మనకు అది మెయిన్ సబ్జెక్ట్. మనం మంచి చేయండి అని చెప్పి వదిలేస్తుంది ఏ సినిమా అయినా. చేసిన తర్వాత ఇంట్లో ఏం జరుగుతుంది అనేది చూపించారు. సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? 4. అంటే ఇప్పుడు కొంతమంది డ్రాగ్ అని కొంచెం శంకర్ గారి సినిమాలో లేదు అంటారు. మరి ఏమైనా నెక్స్ట్ గేమ్ చేంజర్ మీద ఎఫెక్ట్ ఏమైనా పడేలా? లేదు. See, the thing is స్టోరీ టెల్లింగ్. అది కాన్సిక్వెన్సెస్ వచ్చి మన సమాజంలో కరప్షన్ అనేది ఒక న్యాచురల్ థింగ్ అయిపోయింది. అది ఎంత న్యాచురల్ అయిపోయిందో చూపించారు మనకి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కోసం గేమ్ చేంజర్ సాంగ్ కూడా పెట్టినట్టారు కదా మధ్యలో. లేదు, గేమ్ చేంజర్ సాంగ్ వచ్చింది హోటల్ దగ్గర, జరగండి అని. ఓకే మహేష్ బాబు సాంగ్ ఒకటి వచ్చింది మధ్యలో, అది గుర్తుంది నాకు. ఓవరాల్ గా చూసుకున్నట్టు సినిమా వచ్చేసి కొంతమంది బాగుంది అన్నారు, కొంతమంది బాగాలేదు అన్నారు. మొత్తానికి సినిమాకి 5 out of 4 ఇస్తామని చెప్పేసి కొంతమంది పబ్లిక్ అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి సినిమాని ఎంత లేదన్నా కానీ 2 times చూడవచ్చు. భారతీయుడు కమల్ హాసన్ గారి యాక్టింగ్ కానీ, అందులో ఉన్న టెక్నికల్ వాల్యూస్ కానీ, శంకర్ డైరెక్షన్ కానీ వేరే లెవెల్ అని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో ఖమ్మం బాబు, పురాలో. టామ్ అండ్ జెర్రీ ఆట.